దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగినటువంటి నామములో ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆదివారపు శుభములను వందనాలను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు తన కృపను అనుగ్రహించి మరొకసారి మరి ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆదివారం ఆరాధన కార్యక్రమము జరుపుకున్నటకు దేవుడు తన కృపను అనుగ్రహించిన రీతిని బట్టి ప్రప్రదంగా దేవుని నామాన్ని నేను స్తుతిస్తూ ఉన్నాను, దేవుని నామమును ఘనపరుస్తూ ఉన్నాను. ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి రాజు, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మా అందరి జీవితాలకు మరొక నూతనమైనటువంటి దినమును అనుగ్రహించి మా ఆయుష్లను పొడిగించి ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆదివారపు దినమున ఈ రీతిగా చిన్న మందగా చేరి నా తండ్రి మీ నామమును స్తుతించగలిగినటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రములు. నా తండ్రి, సమయంలో నా ప్రభువా మరి కరోనా మహమ్మారి చేత పీడించబడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి దాని ద్వారా మరణించినటువంటి కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అటు బిడ్డలను మీరే ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. మరి కరోనా మహమ్మారి చేత పీడించబడుతున్నటువంటి బిడ్డలకు నా తండ్రి విడుదలను ప్రసాదింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు అసాధ్యం అంటూ ఏది లేదు, ప్రతిదీ మీకు సాధ్యమే కనుకమైన దయతో కనికరించి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా, మరి ఎంతో శ్రద్ధతో మా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, అదే రీతిగా నా తండ్రి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మరి నా తండ్రి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఎంతో శ్రద్ధతో ప్రజల పట్ల పడయమని చూపిస్తూ నా తండ్రి మరి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి క్షేమములను నా తండ్రి మీ కృపను బట్టి వారు అనుగ్రహిస్తున్నారు. నా తండ్రి నీకు స్తోత్రములు. వారిని బలపరచండి, వారి కుటుంబాలను దీవించండి, వారు చేస్తున్నటువంటి పరిచర్య అంతటినీ ఆశీర్వదించండి. దేవా, నీకు వందనాలు. మరి ఈ సమయంలో నా ప్రభువా, నా తండ్రి మరి ప్రత్యేకంగా డాక్టర్స్ పరిచర్య చేస్తున్నారు, నర్సింగ్ పరిచర్య చేస్తున్నారు, మున్సిపాలిటీ సిబ్బంది పరిచర్య చేస్తున్నారు, పోలీసు వారు ఎంతో నా తండ్రి పరిచర్యను మరి ప్రజల కొరకు చేస్తున్నారు. అటు బిడ్డలందరినీ కూడా మరి మీరు దీవించమని, ఆశీర్వదించమని, అంత కరెక్ట్గా దీవెనలో చేత వారి కుటుంబాలను మీరు నింపుమని ప్రార్థన చేస్తున్నాం. దేవస్తోత్రములు నాయన. మరి ఎక్కడెక్కడైతే ఈ గృహాల్లో నేను ఈరోజు ఆరాధిస్తున్నటువంటి నీ సేవకులను, సేవకురాలను, సంఘాలను మీరు బలపరచుకుని మరి ఆరాధన కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతట్లో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఇటు ఆరాధన ద్వారా మీరు మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగినటువంటి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సమయంలో దేవునికి మహిమ కలుగులాగున మరి తెలంగాణ క్రైస్తవ కీర్తనల నుండి ఎంత కృపామయుడవు యేసయ్య, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవైన పాటను పాడుచు ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితిమి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రా
ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాప జీవితం. మార్చితివి నిస్వాస్థ్యముగా, మార్చితివి నిస్వాస్థ్యముగా. ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం, ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం, ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం, ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. కన్న తల్లిదండ్రులు నన్ను విడిచిన, ఈ లోకము నన్ను వెలివేసిన. కన్న తల్లిదండ్రులు నన్ను విడిచిన, ఈ లోకము నన్ను వెలివేసిన. మరువలేదు నన్ను విడువలేదు, మరువలేదు నన్ను విడువలేదు. ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మరి సమయంలో ఇటు ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనాలు మనం ధ్యానిస్తాం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరు. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవుడు ఈ వాక్య భాగమును మనందరి వినికిలో ఫలింపచేయుట కొరకు ప్రార్థనలో ముందు కొనసాగుదాం. స్థానిక రాష్ట్ర గారు నిర్మల జేమ్స్ గారు ముందుకు వచ్చి మన ప్రార్థనలోకి నడిపిస్తారు. పరిశుద్ధమైన దేవ, మీ పాదములకు వందనాలైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన రాత్రంతా అయిన ప్రభా, మమ్మలను మా కుటుంబాలను క్షేమకరంగా కాల్చి కాపాడి మా అందరికి కావలసినటువంటి ఆయురారోగ్యంలో క్షేమంలో దయచేసి ఆయుష్మించి
మరి యొక్క తండ్రి విశ్రాంతి దినమును మాకు దయచేసినందుకు లెక్కలేని స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇటు దినమున చూడలేక ఎంతోమంది బిడ్డలు మరణిస్తూ ఉంటున్నారు ప్రభా. మేము బ్రతుకుచున్నామంటే మీ కృప మాత్రమే నా తండ్రి. అయ్యా మీకు వందనాలైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రపంచ యావత్తులో జరుగుతున్నటువంటి మీ సేవకులు జరిగిస్తున్నటువంటి ప్రతి ఆరాధనను మీరు దీవించి ఆశీర్వదించండి. మా గృహాలు మీ సన్నిధిగా మార్చినందుకు వందనాలైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీకు వందనాలు ప్రభా. రాజకీయ నాయకులను, జిల్లా అధికారులను, ప్రైమ్ మినిస్టర్లను, ముఖ్యమంత్రులను, డిప్యూటీసులను, జడ్పీటీసులను, ఎమ్మెల్యే ఎంపీలను కూడా దీవించి ఆశీర్వదించండి. మంచి రాజ్య పరిపాలన చేసే బిడ్డలుగా ఇంకను నీ పరలోక జ్ఞానమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా. అయ్యా ఈ ప్రపంచాన్ని నా తండ్రి వణికిస్తున్నటువంటి నా ప్రభా కరోనా వ్యాధి నా తండ్రి, అపవాది నా తండ్రి, మరి ప్రతి ఒక్క మరి నా తండ్రి హృదయంలో చొరబడి గలిబిలి చేస్తున్నాడు ప్రభా. ఆ యొక్క కరోనా వ్యాధిన పడిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి నా ప్రభా. అన్ని మందుల కన్నా మీ శ్రేయస్సు మందు గొప్పది నా ప్రభా. యేసయ్య అయ్యా ప్రతి దేశాన్ని, ప్రతి జిల్లాను, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని మరి మీరు కాపాడండి, దీవించండి నా తండ్రి. మరలా పడకలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి నా ప్రభా. యేసయ్య మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మరి నా తండ్రి నా ప్రభా ప్రతి అంగలార్పును మీరు వినండి తండ్రి. యేసయ్య మీకే స్తోత్రాలు. మీ సేవకులు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు వందనాలైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి డాక్టర్లను, సిస్టర్లను, ఆయలను దీవించి ఆశీర్వదించండి. ల్యాబ్ టెక్నీషియన్ వారిని కూడా దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. అయ్యా ప్రతి బిడ్డకు నా తండ్రి నార్మల్ రిపోర్టు రావడానికి మీరు సహాయం చేయండి దేవా. ఇక నా తండ్రి నా ప్రభా ఈ ఉగ్రత మా మీదికి రాకముందే నా తండ్రి మేము ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేయమని నీ పాదములు పట్టి అడుగుచున్నాను దేవా. అయ్యా నేను నా కుటుంబం అంతా నేను సేవించే భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి. నా ప్రభా నీ యందు ఆయుష్కరమైనటువంటి జీవితం మాలో ఇవ్వలు లేకుండా సహాయం చేయండి. మీకు ఇష్టలుగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీకు ఇష్టకరమైన పనులు చేయడానికి సహాయం చేయండి. మీకు ఇష్టకరమైనటువంటి మాటలు మాట్లాడడానికి సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని ఎంతగానో నువ్వు బ్రతికిస్తున్నావు తండ్రి. ప్రేమామయుడు, దయామయుడు తండ్రి, కరుణామయుడు తండ్రి. యేసయ్య ఎంత మంచి దేవుడు యేసయ్య. మీకు వందనాలైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ స్వరక్షణ నుంచి మమ్మల్ని కొన్నావు తండ్రి. మేము విలువ పెట్టిన వారం తండ్రి. మేము సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభా. అయ్యా మా కుటుంబాలను మేము కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభా. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీకు వందనాలు ప్రభా. మీ కొరకు మేము ఏం చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామంలో హెచ్చింపబడే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభా. యేసయ్య ఇదిగో నా ప్రభా ఇటు ఆరాధనను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇటు ఆరాధన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగమును నా తండ్రి మరి మీ ప్రియదాసులు అందిస్తూ ఉండగా మీ యొక్క ఏడంతల ఆత్మచేత అభిషేకించండి. తనలో ఉండి ప్రతి మాట మీరు పలుకుమని మరి లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి నా తండ్రి. మరి నా తండ్రి నా ప్రభా తను పాడుతున్న ప్రతి పాటని మహిమార్థమై పాడడానికి సహాయం చేయండి. ఇంకను నా తండ్రి తన స్వరంని మహిమార్థమై వాడబడ్డకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను దేవా. యేసయ్య ఇదిగో నా ప్రభా నా కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బంధువర్గాల రక్త సంబంధికులను కూడా దీవించి ఆశీర్వదించండి. మరి నాయన మీకే స్తోత్రములు తండ్రి. మరి చంద్రును, ఏంజల్ను కూడా మీరు ఆశీర్వదించండి. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఇంకను వారిని నిలబెట్టండి నా ప్రభా. మీకు వందనాలు ప్రభా. మరి నా కుటుంబాన్ని, నా బిడ్డలను నా తండ్రి మరి జూలమ్మను మరి నా కుటుంబం అంతా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మొదటి జామున లేచి నా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచే బిడ్డలుగా ఇంకను మమ్మల్ని బలపరచమని ప్రతి కట్ల నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. సాతాను కట్ల నుంచి మమ్మల్ని విడిపించు దేవా. ప్రతి బంధకాలు తెంపివేయమని నీ పాదములు పట్టి అడుగుచున్నాను దేవా. నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో నన్ను నింపుమని నీ పాదాలు పట్టి అడుగుచాను. ఇక్కడ తలవంచినటువంటి మమ్మల్ని అందరినీ నా ప్రభా ఈ ప్రపంచ మానవాళ్ళంతటినీ మీ ప్రేమ గల, దయగల, జాలి గల హస్తంలోకి సమర్పించుకుంటూ మా కొరకు రానైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య
శక్తి కలిగినటువంటి నామములో మీ అందరికీ ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆదివారపు శుభములను మరి ఎబినేజర్ బ్యాప్టిస్ట్ యునైటెడ్ క్రిస్టియన్ కాలనీ బ్రాంచ్ మరి గోకుల్ నగర్ హన్మకొండ మరి సంఘ పక్షాన నేను మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మన ప్రధానమంత్రి మోదీ గారు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి ప్రజల పట్ల వారు తీసుకుంటున్నటువంటి శ్రద్ధ ఎంతో గొప్పది. మరి ప్రభుత్వంగా వారు నియమించినటువంటి నిబంధనలను మనమందరం కూడా సూచన తప్పకుండా పాటించాలి. అది మనకి మేలు అని ప్రభుత్వం మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఎంతో పరిచయం చేసినటువంటి డాక్టర్స్ నర్సులను, అదే రీతిగా మున్సిపాలిటీ వారు, పోలీసు వారు చేస్తున్నటువంటి పరిచర్య ఎంతో గొప్ప. దేవుడు వారి కుటుంబాలను స్థానం దీవించింది కాక వారందరూ కోరుకుంటారు. మన వ్యక్తిగత జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు అందరినీ కూడా ముఖ్యంగా దీవించి ఆశీర్వదించినగా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యోగు గ్రంథాన్ని మనం చదువుతున్నాం. ఈ యోగు గ్రంథంలో మనం గమనిస్తే సకల విపత్తులకు గురైన నీతిమంతుడైన వ్యక్తి గాథయే ఈ యొక్క యోగు గ్రంథం. యథార్థ వర్తనుడైన యోగు తన సంతానాన్ని యావదాస్తిని కోల్పోయి వ్యాధి బారిన పడతాడు. అతని ముగ్గురు స్నేహితులు ఈ విపత్తుల పట్ల చూపిన ప్రతిస్పందనను, వారి మధ్య జరిగిన సంభాషణను, పరంపరను గ్రంథకర్త పద్య రూపంలో వర్ణిస్తాడు. గ్రంథం చివరిలో దేవుడు యోగుతో మానవ చరిత్ర ఏ విధంగా తన ఆధీనంలో ఉందో చెప్తాడు. యోగు కష్టాలు తొలగిపోయి అతను తాను పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ పొంది భక్తి యథార్థతలతో జీవించాడనే వర్ణనతో ఈ గ్రంథం దేవుని బిడ్డలా, ఈ యోగు గ్రంథంలో మనకు 14వ అధ్యాయం 5వ వచనంలో మనం ఒక మాట గమనిస్తే, నరుల ఆయుష్కాలం పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసేమది, మించచాలని వయో పరిమాణము నీవు వారికి నియమించున్నావు అని ఇక్కడ యోగు మాట్లాడుతున్నటువంటి మాట. ఈరోజు నేను మీకు తెలియజేసే మాటలు ఏంటంటే, దేవుని బిడ్డల అంశం ఏంటంటే, దేవుడు లెక్కించినవి ఇవేవి. మొట్టమొదటిగా మనం గమనిస్తే, దేవుడు మన ఆయుష్ను లెక్కించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు లెక్కించినవి ఏవి అంటే, మొట్టమొదటిగా ఆయన మన ఆయుష్ను లెక్కిస్తున్నాడు. అందుకే యోగి మాట మాట్లాడుతూ ఉంటాడు,
నరుల ఆయుష్కాలం పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే. మన ఆయుష్ కాలం ఎంత అనేది ఆయన ఆధీనంలో ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మించాలని వయో పరిమాణమును వారికి నియమించి ఉన్నాను. నియమ నిబంధనలు ఉన్నాయని మన ఆయుష్ లెక్కలో ఉన్నది. దానికి ఒక నియమ నిబంధన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను నివేదించే మాట ఏంటంటే, మన ఆయుష్ కాలం ఆయన లెక్కలో ఉంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. దేవుని లెక్కలో మన ఆయుష్ ఒకవేళ పొడిగించబడితే మనం జీవిస్తాం, లేకపోతే. కాబట్టి నిత్యము ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేయబద్ధమై ఉన్నామని ప్రభు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ఆయుష్ని లెక్కించడం కాదు, కానీ దేవుడు లెక్కించే ఇంకో కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఈ 14వ అధ్యాయం యోబు గ్రంథం 16వ వచనంలో మనం చూస్తే, అయితే ఇప్పుడు నీవు నా అడుగు చాడను లెక్క పెట్టుచున్నావు. దేవుడు మన ఆయుష్ను లెక్కిస్తాడట. రెండవది, మన యొక్క అడుగు జాడలను ఆయన లెక్క పెడుతూ ఉంటాడు. ఆయన లెక్కలో ఉంటాయి ఎక్కడెక్కడ మనం అడుగులు వేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆయుష్ కాలము ఆయన లెక్కలో ఉంది. రెండవది, మన అడుగు చాటలు కూడా ఆయన లెక్కలో ఉన్నాయి. మనం ఎక్కడెక్కడ అడుగులు వేస్తూ ఉన్నామనేది కూడా ఆయన లెక్కలో ఖచ్చితంగా ఉంటాయని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లాక్డౌన్ సమయంలో మీ అడుగు చాటలు వేస్తూ ఉన్నా, దేవుడు చూస్తూ ఉంటాడు, అవి లెక్కలోకి తీసుకుంటూ ఉంటాడు. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మన అడుగులు ఆయన ముందు మాత్రమే మన అడుగులు వేసుకున్నటువంటి స్థితిని ఒకవేళ మనం కలిగి ఉంటే అవి లెక్కలోకి తీసుకుంటారు. ఆ అడుగులు ఆయన కొరకే మేము ఒకవేళ వేయగలిగితే దేవుని బిడ్డలారా, అటు ఆశీర్వాదాలు ప్రభువు ఖచ్చితంగా మన కుటుంబాలకు మనకు అనుగ్రహిస్తారు. ఆయన కొరకే మన అడుగులు వేసే వారంగా దేవుని బిడ్డలారా, దేవుడు లెక్కించినవి మొదటి మన ఆయుష్ కాలము, రెండవది మన అడుగు జాడలు ఆయన లెక్కిస్తారు. ఇక మూడవ మాట మనం ఒకవేళ గమనిస్తే, మొదటి రాసిన గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మన పాపములను లెక్కిస్తూ ఉంటాడు. మన పాపములు కూడా ఆయన లెక్కలో ఉంటాయట. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మర్చిపోవచ్చు, మన ఆయుష్కాలం ఆయన లెక్కలో ఉంటుందట. మన అడుగు జాడలు ఆయన లెక్కలో ఉంటాయట. మనము చేసే ప్రతి పాపములు కూడా ఆయన లెక్కలో ఉంటాయట. ఆయన ప్రభువు నామమున నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఉంది. 16వ వచనంలో చూస్తే, అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు. ఈ 17వ వచనంలో మనం గమనిస్తే, నా అతిక్రమములు సంచిలో ముద్రించబడి ఉన్నవి, నేను చేసిన దోషము భద్రముగా నీవు ఉంచి ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం గమనించాలి.
మన పాపములు, మన అడుగు జాడలు కూడా ఆయన లెక్కలో ఉన్నాయని మనం గుర్తెరగాలి. చాలా జాగ్రత్తగా మన జీవితాలను మనం సరి చేసుకోవాల్సినటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇది మనము గుర్తెరగాలి. మన ఆయుష్ను లెక్క పెడుతూ ఉన్నాడు. మరి ఈ సమయంలో మన అడుగు జాడలను లెక్క పెడుతూ ఉన్నాడు. మన పాపములను కూడా ఆయన లెక్క పెడుతూ ఉన్నాడు. మన అతిక్రమములను కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నాడన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా కీర్తనలు 56వ కీర్తన 8వ వచనంలో మనం గమనిస్తే మన సంచారములన్నీ ఆయన లెక్కలో ఉంటాయి. మనం ఎక్కడెక్కడ సంచారం చేస్తూ ఉన్నాం ఈ లాక్డౌన్ సమయంలో దేవుని ద్వారా మనం ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నాం, అవి కూడా ఆయన లెక్కలో ఉంటాయట. ఇది మనము గమనించాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో 56వ కీర్తన 8వ వచనంలో చూస్తే నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు అని అంటే, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. మనం చేసే ప్రతి సంచారం కూడా ఆయన లెక్కలో ఉంటాయన్న సత్యాన్ని ఇప్పుడు కూడా మనం మర్చిపోవాలి. ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు మన ఆయుష్ను లెక్కిస్తూ ఉన్నాడన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు మన అడుగు జాడలను లెక్కిస్తూ ఉన్నాడన్న సత్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు మన పాపములను కూడా లెక్క పెడుతూ ఉంటాడు. అంతేకాకుండా మన సంచారములు కూడా మనం ఆయన లెక్కలో ఉంటాయన్న సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. 8వ వచనము మనం 56వ కీర్తన 8వ వచనంలో చూస్తే మన కన్నీళ్లు కూడా ఆయన లెక్క పెడుతూ ఉంటాడు. ఎంతమంది ఈ లాక్డౌన్ సమయంలో ఆయన సన్నిధానములు కన్నీళ్లు కలుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, అవి కూడా ఆయన లెక్కలో ఉంటాయి. దేవుని బిడ్డల ఆ కన్నీటి ఆ బాష్ప బిందువులకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎంతమంది ఈరోజు ఈ లాక్డౌన్ నిమిత్తం, ఎంతమంది ఈ కరోనా వైరస్ చేత చనిపోయినటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది దేవుని సువార్త వ్యాప్తి కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ దేవుడు లెక్క పెడుతూ ఉంటాడట. దేవుని లెక్కలో ఇవన్నీ ఉంటాయట. దేవుని బిడ్డలను మన కన్నీళ్లు కూడా ఆయన మరి లెక్కలో ఉంటాయన్న మాట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మత్తయి సువార్త 12:36 వచనంలో గమనిస్తే మన మాటలు కూడా ఆయన లెక్కిస్తూ ఉంటాడంట. మన మాటలు కూడా ఆయన లెక్కలో ఉంటాయి. ఇది మత్తయి సువార్త 12:36 వచనంలో మాట ఉంటుంది. మత్తయి సువార్త 12:36 వచనంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. మరి ప్రభువు యేసు ప్రభుల వారు ఈ మాటను తెలియజేస్తుంటారు. మత్తయి సువార్త 12:36 వచనంలో మనం చూస్తే, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. ప్రతి మాటను గురించి కూడా ఆయన దగ్గర లెక్క దానికి జవాబు. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడుండైనా మన జీవితాలను మనం సరి చేసుకోవాలని ఉద్దేశంలో ఈ మాటలను తెలియజేస్తున్నాను. దేవుని లెక్కలో ఇవన్నీ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మన ఆయుష్కాలము, మన అడుగుచాడలు, మన పాపము, మన సంచారము, మన కన్నీళ్ళు, మన మాటలు ఆయన లెక్కలో ఉంటాయి. అంతేకాకుండా చివరిగా ఈ మాట తెలియజేస్తాను. లూకా సువార్త 12:7 వచనంలో మనం గమనిస్తే మన తల వెంట్రుకలు కూడా ఆయన లెక్కలో
లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. మన తల వెంట్రుకలు కూడా లెక్కలో ఉంటాయి. కాబట్టి దేవుడు లెక్కించినవన్నీ. కాబట్టి మనము ఎన్ని రోజులు దేవుని లెక్కలో ఇవి లేవనుకున్నప్పుడు జీవిస్తే ఇప్పుడు పశ్చాత్తాపడి ఇవన్నీ దేవుని లెక్కలో ఉంటాయని గుర్తెరిగి మన జీవితాలను సరిచేసుకుందాం. దేవునికి మరి మహిమకరంగా మనం జీవితం పశ్చాత్తాపమైనటువంటి హృదయాన్ని కలిగి మరి ఆయన లెక్కలు మనం సరిగా ఉన్నట్లుగా మరి ముందుకు కొనసాగుతాం. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న మాటను దేవుడు మనందరి జీవితాల్లో పలుకుచేయుగాక. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి ఆచరణ ప్రత్యేకంగా ఈ సమయంలో ఉన్నాయి. మా ఇష్టాలంతా లెక్కలో ఉంటుంది. మా జీవితంలో మేము చేసే ప్రతి పని మీ లెక్కలో ఉంటుందని మీ లేఖనాల ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి నేను మా జీవితాన్ని మేము సరి చేసుకుని నా తండ్రి మేము మమ్మలను నా తండ్రి పిలిచినప్పుడు మా ప్రభువా నీ యందు సంపూర్ణమైనటువంటి భయము భక్తి కలిగినటువంటి వారమై నీ లెక్కలో ఆ రీతిగా ముందుకు నీ కృపను అనుగ్రహించి దేవానికి స్తోత్రములు. ఈ చిన్న వాక్యం ప్రతి హృదయంలో మీరు ఫలింపచేయండి నా తండ్రి. నేను ప్రత్యేకమైన సమయంలో నా తండ్రి నా పరిచర్యను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఈ సమయంలో ఈ లాక్డౌన్లో మరి క్రమంలో ఎక్కడెక్కడైతే గృహాలను మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు, కింద మహిమపరుస్తున్నారు, కుటుంబాలను అందరినీ నా ప్రతి సేవకులను సేవకురాలను కూడా మరి బలపరుచున్నాను. ఏ శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని సహాయ దీవెన మరి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో మీద ఇందును గాక. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సమయంలో చిన్న ప్రార్థన తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి సుమారు 15 పాటలు దేవునికి మహిమకరంగా పాడి యూట్యూబ్ నందు అది పెట్టడం జరిగింది. ఈ పాటలన్నీ కూడా మీరు విని దేవుని నామాన్ని స్తుతించి మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి మా పరిచయం చేసినట్టు మమ్మల్ని మరి బలపరిచి దేవుని నామాన్ని స్తుతించవలసిందిగా ప్రభువు నామమున నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్.